విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు మండు టెండలను మరిపించేలా ఉంది ఏపీ ఎన్నికల ప్రచారం. మరో 2 రోజుల్లో ప్రచారం ముగుస్తుండటంతో జిల్లాలను చుట్టేస్తున్నారు టీడీపీ వైసీపీ అధినేతలు. అభివృద్ధి కొనసాగాలంటే మరో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ప్రచారం చేస్తుంటే టీడీపీ అవినీతి చేసిందని టార్గెట్ చేసింది వైసీపీ. ఏపీ ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది. ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్ షోలు, బహిరంగ సభలతో జనాన్ని కలుస్తున్నారు ప్రధాన పార్టీల అధినేతలు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఉదయం కృష్ణా జిల్లా నందిగామ, మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా నర్సాపూర్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్ని చుట్టేశారు బాబు. సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, రాత్రి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రోడ్ షో చేశారు. ప్రచారంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల్ని మరింత పెంచారు చంద్రబాబు. వైసీపీ గెలిస్తే రాష్ట్రం మరో పులివెందుల అవుతుందన్నారు. ఏపీ ప్రజల జోలికొస్తే కేసీఆర్ కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాము తలుచుకుంటే హైదరాబాద్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. కోడికత్తి పార్టీ, కోడికత్తి ఇంత, ఎంక్వైరీ మాత్రం ఇంత. ఎవరేశారు? వీళ్ళ కాపలాదారుడు నరేంద్ర మోడీ. ఇది వీళ్ళ యొక్క నీతి. కేసీఆర్ మనల్ని ఇన్ని తిడితే మీకు రోషం లేదా? కోపం లేదా? కోడికుండే రోషం మీకు రాలా? వచ్చిందా లేదా? కోపం ఉందా లేదా? ఇష్టానుసారంగా చెప్తున్నా, మర్యాద చెప్తున్నా, మా వాళ్ళ జోలికొస్తే కబద్దార్, హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఇక వైసీపీ చీఫ్ జగన్ 3 జిల్లాల్లో ప్రచారం చేశారు. తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ నిర్వహించారు. ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, మధ్యాహ్నం విశాఖ జిల్లా అనకాపల్లి, మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా టెక్కలి, రాత్రి గాజువాక ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ఆరోపించిన జగన్ తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పారు. 5 సంవత్సరాలు కలిపి రైతులు వడ్డీల కిందనే 40,000 కోట్ల రూపాయలు కడితే ఈ పెద్ద మనిషి మాత్రం 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి అంటా ఉన్నాడంటే ఇంతకన్నా దిక్కుమాలిన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా కనిపిస్తాడా అని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాను, ప్రతిరోజు ఇది చేశాను అని చెప్పి మీకు చూపిస్తూనే ఉంటా. ఇంట్లో చెప్పిన ప్రతి అంశము నేను చేశానక్క, ఇది చేశాను కాబట్టి నాకు మళ్ళీ తిరిగి ఓటేయండి అక్క అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు మళ్ళీ మీకు చూపించి అడుగుతా. మేనిఫెస్టోతో మరోసారి చంద్రబాబు ఏపీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజూరులో ప్రచారం నిర్వహించిన ఆమె బాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. ప్రతిపక్షాలపై బురద జల్లటం చంద్రబాబుకు అలవాటేనన్నారు వైఎస్ విజయమ్మ. మాట్లాడితే జగన్ పై కేసులున్నాయని చెప్పే బాబు 17 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హోదా కోసం పోరాడిన జగన్ పై కేసులు పెట్టించింది మీరు కాదా అని బాబును ప్రశ్నించారు. పార్టీ అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేస్తున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. విశాఖ జిల్లా పెందుర్తి రోడ్ షోలో పాల్గొన్నారు. టీడీపీ, వైసీపీపై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ ఈ ఎన్నికల్లో జనసేనకు మద్దతివ్వాలని కోరారు.